చంద్రన్న కొత్త ఇండ్లు రిజిస్ట్రేషన్లు ఆ పథకము దాని యొక్క విధి విధానాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అప్డేట్ ఇచ్చిందండి. ఇక విషయాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో రానున్న 100 రోజుల లోపల 1,25,000 మందికి ఇల్లు నిర్మించి ఇవ్వబోతున్నట్టు మన తెలుగుదేశం సర్కారు తెలుపుతుందండి. ఇల్లు లేని నిరుపేదలకు అందజేయబోతున్నట్లుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి గారు తెలియజేయడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందనే విషయమై, దానికి అర్హతలు ఏమిటి, ఎలిజిబుల్ ఎవరు, ఎలిజిబుల్ కాని వారు ఎవరు అనే విషయంలోకి వెళ్తే, దానికి ఇంటి నిర్మాణం కోసం ఎంతవరకు డబ్బులు ఇస్తారనే విషయమై, ఇళ్ల స్థలం ఉంటే ఎంత డబ్బులు ఇస్తారు, అసలు స్థలమే లేని వారికి ఏమి ఇస్తారనే విషయమై, వారికి ఇల్లు ఏ విధంగా నిర్మించుకునే దానికై అనే విషయమై అప్డేట్ ఇచ్చారండి. దాని పూర్తి సమాచారం లేక మనం వెళ్ళినట్లయితే, ఇక పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోయేటటువంటి ఇళ్ల గురించి తాజా అప్డేట్లోకి వెళ్తే, గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి గారు తాజాగా విడుదల చేసినటువంటి కీలక అప్డేట్ లోని విషయాలు ఏంటంటే, 100 రోజుల్లోనే అంటే 3 నెలల 10 రోజులు, కేవలం 100 రోజుల్లోనే ఇల్లు నిర్మించాలనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు ఆయన చెప్పారండి. 25,000 మందికి వెంటనే గృహ నిర్మాణాలు చేపట్టాలని ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించేటటువంటి ఒక సందర్భంలో మీడియా సమావేశంలో చెప్పారండి. ఆయన ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అధికారులకి అందరికీ లక్ష్యాలు నిర్దేశించిన విషయం మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు అండి, గత ప్రభుత్వంలో ఇల్లులు కట్టుకుని బిల్లులు పడని వాటికి కూడా పెండింగ్ బిల్లులతో కలుపుకొని కొత్తగా నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి త్వరలో కీలకంగా ఒక అప్డేట్ అయితే చేయబోయే అవకాశం కనబడుతుందండి. లబ్ధిదారులు అందరికి సంబంధించి ఈ మధ్య చంద్రబాబు నాయుడు హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇల్లు నిర్మించుకునే విధంగా, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లలో ఇల్లు నిర్మించుకునే విధంగా, ఈ పల్లెటూరులలోనూ పట్టణాల్లోనూ నిర్మించుకోబోయే ఇంటి యొక్క నిర్మాణాలని, వాటి యొక్క డిజైన్లను రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా తెలుస్తుందండి. ఆ యొక్క నమూనాల ఆధారంగా లబ్ధిదారులకి ఎటువంటి ఇల్లు కావాలనేటటువంటి వారి యొక్క ఇష్టానుసారంగా సెలక్షన్ చేసుకుంటే ఆ మోడల్లోనే వాళ్ళకి ఇల్లు నిర్మించే వెసులుబాటు కల్పిస్తున్నట్టు. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఈ సంవత్సరంలో భారీ మొత్తంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందండి. ఆ యొక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఇల్లు నిర్మించుకునే విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ కాదనే విషయంలోకి వెళ్తే, ఒక వారం 10 రోజుల్లో ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్తున్నారు. ఆ ఎలిజిబిలిటీ విషయానికి వెళ్తే, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గానీ అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వంలో గానీ వారెవరికి ఇల్లు కేటాయింపు జరిగి ఉండకూడదండి. స్థలము గానీ ఇల్లు గానీ కేటాయింపు జరిగి ఉండకూడదు. కానీ ఇప్పుడు మటుకు స్థలం ఉంటే మటుకు ఇల్లు నిర్మించుకునేదానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే వెసులుబాటు అయితే ఉంది. గత ప్రభుత్వంలో ఇందులు ఉన్నవారు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఇల్లు పొందాలా అనుకునేటటువంటి ఆలోచన చేస్తే అది కుదిరే సమస్య కాదండి, ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన టార్గెట్ అయితే డిసెంబర్ చివరి నాటికి మొత్తం ఇల్లు నిర్మించి అప్పగించే ప్రక్రియ అని తెలుస్తుందండి. అయితే ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే, రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబం మొత్తానికి ఒక ఇంటిని మాత్రమే నిర్మిస్తారు. ఒకే రేషన్ కార్డులో 2 అన్నదమ్ములు ఉండి మాకు 2 ఇళ్లు కావాలన్నా కూడా పాసిబుల్ అయ్యే అవకాశం లేదు, ఎలిజిబిలిటీ కాదండి. కేవలం రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే, ఒక ఇంటికి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారండి. ఆ రేషన్ కార్డులోనే గతంలో ఎవరైనా ఇల్లు పొంది ఉన్నా, కనీసం స్థలం పొంది ఉన్నా కూడా ఎలిజిబుల్ కాదని చెప్తున్నారండి. కాబట్టి దీని ఎలిజిబిలిటీ ఏంటంటే, రేషన్ కార్డులో ఖచ్చితంగా వారు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇల్లు పొంది ఉండకూడదండి. అలాంటి వారికే ఇది ఎలిజిబిలిటీగా ఉంది. కాబట్టి అలాంటి ఎలిజిబిలిటీ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడాను వాళ్ళకు సంబంధించినటువంటి పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కూడా రెడీగా పెట్టుకోండి. ఒక 2 వారాల లోపల దీనికి ఒక రిజిస్ట్రేషను, ఆ డేట్ని ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనే విధి విధానాలను అయితే ప్రభుత్వం వారు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పత్రాలు దగ్గర పెట్టుకుంటే మీ యొక్క అప్లికేషన్ త్వరితగతిన పూర్తయి 100 రోజుల లోపల మీరు ఇల్లు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారండి. ఈ వీడియో మీద మరి ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.